టాబ్లెట్ వేసుకో. అమ్మా సారీ అమ్మా, ఇంకోసారి ఇలా జరగదు. ఈ జ్యూస్ నీకు మంచిదనిచ్చానమ్మా. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. అమ్మా పడుకో, రిలాక్స్ అవ్వు. హే రాజు, రారా రా రా రా. ఇదేరా ఈ రోజు నుంచి నీ సీటు. నా సీట్ చూపిస్తే సరిపోతుందా? నేను చేయాల్సిన వర్క్ గురించి కూడా చెప్పు. వై నాట్? 1 minute. తన పేరు కనిష్క. ఈమె గవర్నమెంట్కి ట్యాక్సులు ఎగ్గొట్టడమే కాకుండా ఎంతో మంది సామాన్య జనాల దగ్గర అక్రమంగా ఆస్తులు లాక్కుంటుంది. ఇది మనకొచ్చిన ఇన్ఫర్మేషన్. మన నెక్స్ట్ టార్గెట్ ఈ కనిష్కనే. ఈవిడ దగ్గరే మనం డబ్బులు కొట్టేయబోతున్నాం. ఈ కనిష్క ఎవరూ కాదు కృష్ణ, మా బంధువే. మా ఆస్తులు మొత్తం లాక్కుంది. ఐ నో రాజు, నాకు బాగా తెలుసు. తన దెబ్బ వల్లే కదా మీరు వీధుల్లో పడ్డారు. అవును కృష్ణ. అలా అయితే ఈ ఆపరేషన్కి నువ్వే సరైనోడివి. ఇంతకీ నేనేం చేయాలి? మనం ఎవరి దగ్గర నుంచి డబ్బు కొట్టేద్దాం అనుకుంటున్నామో ముందు వాళ్ళ యాక్టివిటీస్ కనుక్కుంటాం. వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకుంటాం. దాన్ని బట్టే ఎప్పుడు ఎలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలో ప్లాన్ చేస్తాం. కానీ వాళ్ళ డీటెయిల్స్ మనకెలా తెలుస్తాయిరా? దీన్ని బగ్ అంటారు. అంటే ఇది ఒక మైక్ లాంటిదన్నమాట. ఇది మనం ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉంచుతాం. దీని ద్వారా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మనం ఈ డార్క్ రూమ్లో కూర్చొని వింటూ ఉంటాం. దాంతో వాళ్ళ యాక్టివిటీస్ మొత్తం మనకు తెలుస్తాయి. ఎవరితో డీల్ చేస్తున్నారు, ఎప్పుడు ఎలా డబ్బులు పంపిస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ మనకి క్లియర్గా తెలుస్తాయి. అయితే ఇప్పుడు ఈ బగ్ని కనిష్క వాళ్ళ ఇంట్లో పెట్టబోతున్నారా? పెట్టబోతున్నారా కాదు, పెడుతున్నావు. ఈ పని చేయాల్సింది నువ్వే. నేనా? అవును రాజు, నువ్వు తనకి బంధువు కాబట్టి ఇది నీకు సులువైన పని అవుతుంది. మేము ఎవరు వెళ్ళినా మాకిది అతి కష్టంతో కూడుకున్న పని. నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ ఇలాంటి విషయాల్లో నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా. చూడు రాజు, ప్రతి ఒక్కళ్ళు మొదటి అడుగు నుంచే మొదలు పెడతారు. ఈరోజు నువ్వు వేయబోయే మొదటి అడుగు అనుకో. ఆ మొదటి అడుగు దగ్గర నుంచే అనుభవం సంపాదించుకో. మీరు చెప్తూ ఉంటే నేను చేయటమే కరెక్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే ఆ కనిష్క మా ఆస్తులన్నీ లాక్కుంది, మమ్మల్ని వీధి పాలు చేసింది. అలాంటి దాని మీద కక్ష తీర్చుకోవడానికి నాకిదొక సరైన అవకాశం అనిపిస్తోంది. యు ఆర్ రైట్ రాజు, ఇలాంటి అవకాశం అందరికీ రాదు. నీకు దొరికింది, దీన్ని కరెక్ట్గా వినియోగించుకో. తప్పకుండా కృష్ణ, ఆ కనిష్క మాకు చేసిన అన్యాయానికి సరైన దెబ్బ కొడతా. ఇప్పటి వరకు నేను చేస్తున్న పని కరెక్టా కాదా అని
100 సార్లు ఆలోచించాను కానీ ఈ కనిష్క ఫోటో చూశాక నేను చేస్తున్న పని 1000% కరెక్ట్ అనిపిస్తోంది. అయితే నేను బయలుదేరినా? నువ్వే బగ్ ఫిక్స్ చేయాల్సింది కనిష్క ఇంట్లో కాదు, కనిష్క ఆఫీస్లో. కనిష్క ఆఫీస్లోనా? అవును రాజు, నువ్వెలా చేస్తావో ఏం చేస్తావో తెలీదు, కానీ నువ్వేదో విధంగా కనిష్క ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి కనిష్క క్యాబిన్లో ఏదో ఒక చోట ఈ బగ్ సెట్ చేయాలి. అక్కడి నుంచి మన అసలైన గేమ్ మొదలవుతుంది. ఓకేనా? ఓకేరా. అభి, చెప్పండి రాహుల్ బాబు. మా అమ్మకు నయమయ్యే మందిచ్చానన్నావు, బాధ తగ్గించే చూర్ణం అన్నావు. ఇక నీ అబద్ధాలు ఆపు. రాహుల్, ఏమైందిరా? ఎందుకంత కోపంగా అరుస్తున్నావు? ఈ అభి నమ్ముకుని నేను జ్యూస్లో తనిచ్చిన చూర్ణం కలిపి అమ్మకిచ్చాను. అది పనిచేయటం కాదు, వికటించింది. మరి వికటించదా ఏంటి? మేం కలిపింది కారం కాదు. ఆ అభిపై మాకున్న కడుపు మంట, ఒళ్ళు మంట. అసలు నీకు బుద్ధుందా అభి? నువ్వేం బంధిస్తున్నావో అది ఎలా పనిచేస్తుందో, అది తాగాక తాగిన వాళ్ళకి ఏమవుతుందో, ఎలా ఉంటుందో కాస్తైనా నీకు తెలిసే చేస్తున్నావా? అది కాదు రాహుల్ బాబు. ఏది కాదు? అమ్మకి ఆరోగ్యం బాగు చేసే మందివ్వటం మానేసి ఇంకా ఆరోగ్యాన్ని చెడగొట్టే మందిచ్చావు. పైగా మళ్ళీ సమర్థించుకోవడానికి ట్రై చేస్తున్నావా? అరే రాహుల్, ఏంట్రా ఇది? ఒకసారి అభి చెప్పేది కూడా వినొచ్చు కదా. ఇంకేం వింటాడు పెద్దనాన్న? పెద్దమ్మకి పుట్టిన మంటసిగా రాహుల్కి కూడా గట్టిగానే తగిలినట్టుంది. ఏం వినాలి నాన్న? పాపం అమ్మ ఎంత బాధ అనుభవించిందో కళ్ళారా చూస్తే నేను తట్టుకోలేకపోయాను. జ్యూస్ తాగితే ఎవరికైనా కాస్త ఉత్సాహం వస్తుంది. అందులోనూ అభి ఇచ్చిన చూర్ణం కల్పిస్తే అమ్మ బాధ కూడా తీరాలి. కానీ ఏం జరిగింది? అమ్మ మంట తట్టుకోలేక ఏకంగా రక్తం కక్కుతూ వాంతులు చేసుకుంది. ఇదేనా అభి నువ్వు చేసే వైద్యం?